హే గైస్ మీలో చాలా మంది బుక్స్ కొనుక్కొని ఉంటారు. సో, మోటివేషన్ ఫుల్ వచ్చేసి చదువుతాం అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఓకేనా. ఒక 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో తెలుసా? మన బ్రెయిన్ ఎటో ఆలోచిస్తా ఉంటది. చదివిన లైన్ చదువుతా ఉంటాము. తర్వాత చదివిన తర్వాత కూడా అసలు ఆల్మోస్ట్ ఏం చదివామో కూడా గుర్తురాదు. తర్వాత అనిపిస్తది ఏంటంటే, సర్లే మనకు బుక్స్ చదవటం మన వల్ల కాదు. నేను చదివితే మరీ స్లోగా చదువుతున్నాను. అసలు చాలా మంది స్పీడ్ రీడింగ్ చేస్తా అంటారు. చాలా బుక్స్ చదువుతా అంటారు. అసలు ఎలా మన వల్ల అయితే కాదని చెప్పి మోటివేషన్ పోగొట్టేసి ఇంకోసారి బుక్ కూడా టచ్ చేయరు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మీరు స్లో రీడర్ కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు అసలు ఎలా చదవాలని చెప్పి ఎవరు నేర్పించలేదు. ఎస్పెషల్లీ స్పీడ్ రీడింగ్ ఎలా చేయాలని చెప్పి మొత్తం మిస్ఇన్ఫర్మేషనే ఉంది. ఇక్కడ ఫస్ట్ మీ మైండ్ నుంచి తీసేయాల్సింది ఏంటి తెలుసా? స్పీడ్ రీడింగ్ అంటే ఫాస్ట్ చదవటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో తీసేయాలి. ఇప్పుడు ఏంటంటే స్పీడ్ రీడింగ్ రియల్ మీనింగ్ ఏంటో తెలుసా? మీరు చదువుతున్నప్పుడు మీకు చదివేది ఎక్కడ అడ్డుపడకుండా ఉండేటట్టు ఉండాలి. అంటే చదువుతున్నారా ప్రతి సెకండ్ ఆగేటట్టు కాదు. చదువుతుంటే స్మూత్ గా వెళ్ళిపోవాలి. అంటే ఫ్రిక్షన్ లేకుండా చదివేటట్టు ఉండాలి. తర్వాత చదివేది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీ స్పీడ్ రీడింగ్ చేస్తారు, మీకు అర్థం కాకపోతే మీనింగ్ ఏంటి? అలా కాదు. మీరు చదివేది మీకు అర్థం అవ్వాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, చాలా స్పీడ్ రీడింగ్ కోర్సెస్ నెగ్లెక్ట్ చేసేది ఇదే. ఏంటంటే మీరు చదువుతారు కానీ చదివేసి స్పీడ్ రీడింగ్ చేసి ఓకే అప్పుడు అర్థమవుతుంది. ఓకే దాని తర్వాత ఏంటంటే మర్చిపోతారు. ఇక్కడ ఏంటి ఏమవుతుంది, మీరు స్పీడ్ రీడింగ్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? స్పీడ్ రీడింగ్ చేసేది మీరు చదివేది మీకు ఫాస్ట్గా అర్థం అవ్వాలి, ఉపయోగపడాలనే చేసేది. అలా కాదు ఏదో బుక్స్ చదవని చెప్పుకుంటాం కానీ తర్వాత దాని గురించి చెప్పండి అంటే నాకేం గుర్తులేదంటే ఎలా ఉంటుంది? అందుకని స్పీడ్ రీడింగ్ అంటే ఫాస్ట్ చదవడం ఒకటే కాదు, ఇవన్నీ ఎలిమెంట్స్ అనేది ఇంక్లూడ్ ఉంది. తర్వాత ఇంకోటి స్పీడ్ రీడింగ్ జర్నీలో స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? అసలు మనం మామూలుగా రీడింగ్ లో చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రతి వర్డ్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తాము. ఇప్పుడు ఊహించుకోండి, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎవాపరేషన్ అనే ఒక సెంటెన్స్ ఉంది అనుకోండి. ఏం చేస్తారంటే దిస్ ని ఈక్వల్ గా చేస్తాం, ప్రాసెస్, ఈస్, ప్రతి ఒక్క వర్డ్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయడం వల్ల ఏంటంటే మనం స్లో డౌన్ అయిపోతున్నాం తెలియకుండానే. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది తెలుసా? మన బ్రెయిన్ ఒక ప్యాటర్న్స్ గమనించి తర్వాత గ్రూప్ ఆఫ్ థింగ్స్ చూసి అర్థం చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా టీవీ ఉంటుందా? టీవీ రన్ అవుతుంటే మీకు ఇమేజ్ కనపడుతుంది, వీడియోస్ కనపడతాయి, అన్నీ కనపడతాయి. కానీ మీరు దగ్గరికెళ్ళి చూసారనుకోండి, అవన్నీ ఒక చిన్న చిన్న పిక్సెల్స్‌లో కనబడతాయి. ఆ పిక్సెల్స్ అన్నీ ఒక్కొక్కటి కలిపి దూరంగా చూస్తేనే మనకి అది ఒక సీన్ గాని, లేకపోతే ఇమేజ్ గాని, వీడియో గాని అర్థమవుతది. అలా మన బ్రెయిన్ కనబడతది. ఏంటి మనం ప్రతి ఒక్క పిక్సెల్‌ని చూస్తాం. ఓకే. ఈ పిక్సెల్ ఇక్కడుంది, ఈ పిక్సెల్ ఉంది, ఈ పిక్సెల్ ఉంది. సో, ఇయన్నీ కలిపితే ఓకే ఇది అనుకుంటే కాదు. ఆటోమేటిక్‌గా బ్రెయిన్ ప్రాసెస్ చేసేస్తది. సో, బేసిక్‌గా ఏంటంటే మన బ్రెయిన్ ఫాస్ట్‌గా ప్రాసెస్ చేయటం అలవాటు. ప్లస్ ఇంకోటి చూడండి, ఇప్పుడు మీరు మూవీకెళ్లారు. మూవీకెళ్ళినప్పుడు ఒక ఏదో ఫైట్ సీన్ జరుగుతుంది, లేకపోతే ఏదో మాట్లాడుతున్నారు. సో, మీరేంటి మామూలుగా చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు అలా అనుకుంటారు, ఓకే ఇప్పుడు ఇతను చెయ్యి ఎత్తాడు, తర్వాత కాలు ఎత్తాడు, తర్వాత ఇటు తిరిగాడు, తర్వాత ఇట్లా చేశాడు. అంటే మీరు నోరు కదులుతుంది. అలా మీరు అనలైజ్ చేయరు కదా! ఆటోమేటిక్‌గా మీ బ్రెయిన్ ఏం చేసింది, ఇయన్నీ కలుపుకొని ఇది అని చెప్పి ప్రాసెస్ చేసేసింది. కానీ మన రీడింగ్‌కొచ్చేటప్పటికి ఆ మిస్టేక్ ఇంకా చేస్తానే ఉన్నాం. ఒక్కొక్క వర్డ్‌ని పట్టుకొని మనం చదువుకుంటూ వెళ్తున్నాం. ప్లస్ దాంతో పాటు 2 పెద్ద మిస్టేక్స్ కూడా ఇంకోటి చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు చదువుతున్నారనుకోండి. చదువుతుంటే మీరేం చేస్తున్నారు? చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీరు చదువుతుంటే బ్రెయిన్‌లో ఏమవుతది? బ్రెయిన్‌లో అదే వర్డ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఇక్కడ ఏదో ఉందనుకుందాం. అకార్డింగ్ టు డాక్టర్ వెన్నికోస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్సర్సైజింగ్ మోర్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే. మామూలుగా చదువుకుంటే వెళ్ళిపోతుంది. కానీ మన బ్రెయిన్ ఏంటి? ఇక్కడ చదువుతున్నా కూడా బ్రెయిన్‌లో అకార్డింగ్ టు డాక్టర్ వెన్నికోస్ ఇట్స్ నాట్ అబౌట్ ఎక్సర్సైజింగ్ మోర్ అని ఇప్పుడు బేసిక్‌గా మైండ్‌లో ఒక వాయిస్ రన్ అవుతున్నా మీరేమైనా చదువుతుంటే దాన్ని సబ్ వోకలైజేషన్ అంటారు. ఇప్పుడు ఏంటి, మనం చూసే స్పీడు మనం బ్రెయిన్‌లో వచ్చే వాయిస్ కన్నా చాలా ఎక్కువ ఉంటది. కానీ మనం బ్రెయిన్‌లో ఒక వర్డ్స్ ఇలా పలకటం వల్ల ఏమవుతుందంటే స్లో డౌన్ అయిపోతున్నాం. సో, మనం ఫస్ట్ సబ్ వోకలైజేషన్ కూడా ఎలిమినేట్ చేయాల్సొస్తది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చదువుతాం కానీ ప్రతిసారి వెనక్కెళ్తా ఉంటాం. చదువుతాం, మళ్ళీ అర్థం కాక వెనక్కొస్తాం, మళ్ళీ చదువుతాం, వెనక్కెళ్తాం, మళ్ళీ చదువుతాం, వెనక్కెళ్తాం. అట్లా ఏంటంటే డిస్ట్రాయ్ అయిపోతుంది స్పీడ్ రీడింగ్. అందుకని మీకు ఇప్పుడు 3 ప్రాక్టికల్ డ్రిల్స్ చేపిస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. వీడియో చూసేసామా, ఎళ్ళిపోయామా అన్నట్టు కాదు. చూసామా, దానివల్ల మనకి ఏమొచ్చింది, మన లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే క్లారిటీ అనేది మీకు లేకపోతే మీరు ఎన్ని వీడియోస్ చూసినా వేస్టే. సో, ఫస్ట్ డ్రిల్ ఏంటో తెలుసా? ఈ డ్రిల్‌లో మీకు ఒక పెద్ద వెపన్ ఇస్తాను. దానివల్ల మీ స్పీడ్ రీడింగ్ అనేది 20-30% పెరిగిపోతుంది. అదేంటో తెలుసా? చెప్పండి, చెప్పండి అనుకుంటారుగా? ఇది. ఏది ఏంటంటే మన వేలు. మన వేలే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ స్పీడ్ రీడింగ్‌లో. ఇప్పుడు ఊహించుకోండి, మనము మామూలుగా చదివేసుకుంటూ వెళ్ళిపోతామా? దానివల్ల ఏంటంటే చదివిన లైన్‌కే మళ్ళీ వెనక్కొస్తా ఉంటాం. దాని బదులు ఏంటంటే మన వేలు వాడుకుందాం. ఓకేనా? వేలు వాడుకొని ఇలా చదువుకుందాం. ఇప్పుడు ఊహించుకోండి, చిన్న పిల్లలు ఉంటారు చాలామంది. చిన్నప్పుడు ఇలానే చదివేవాళ్ళు. దాని తర్వాత ఆ హ్యాబిట్ మాన్పించేసాం గానీ మోస్ట్ పవర్‌ఫుల్ ఇదే. ఇప్పుడు మామూలుగా చదువుతున్నప్పుడు మీరు ఇలా చదువుకుంటూ ఎళ్లారనుకోండి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఐస్ ఆటోమేటిక్‌గా మనం ఏం చూపిస్తున్నాం అని చెప్పి ఈజీగా ఒక టార్గెట్ ఉంటుంది ఈ వేలు. అందుకని ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఉండవు. మళ్ళీ మళ్ళీ వెనక్కొచ్చి చదవము. ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి ప్రాక్టికల్ డ్రిల్. సో, అందుకని ఏంటంటే ఈ రోజు నుంచి మీరు ఏం చదివినా కూడా
చేత్తో, వేలుతో చెయ్యండి. వేలుతో చూపిస్తూ చేయండి. దానివల్ల మీకు తెలియకుండా 20-30% మీకు స్పీడ్ పెరిగిపోతుంది. సో, నెక్స్ట్ ప్రాక్టికల్ డ్రిల్ వచ్చి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాం. చాలా పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నామంటే ప్రతి వర్డ్‌ని సేమ్‌గా ట్రీట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా మీరేమైనా చూస్తే ఇప్పుడు ఊహించుకోండి. ఓకేనా? ఇది ఒక సెంటెన్స్ ఉంది. ఏంటి? ఇఫ్ యూ ఆస్క్ ఎనీ వెయిట్ లాస్ ఎక్స్‌పర్ట్ హౌ టు లూజ్ వెయిట్ యూ విల్ హియర్ ది సేమ్ రోబోటిక్ ఆన్సర్ అనేది ఒకటుంది. ఓకేనా? ఇప్పుడు మామూలుగా చాలామంది ప్రతి వర్డ్ చదువుతారు. ఇప్పుడు చూడు. ఇఫ్ యూ ఆస్క్ ఎనీ వెయిట్ లాస్ ఇలా ప్రతి చూడాల్సొస్తుంది. అంటే ప్రతి పార్ట్ డిఫరెంట్‌గా చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు వినండి. ఇదంతా ఒక సెంటెన్స్ కదా! చాలామంది ఇలా చదువుతారు. ప్రతి వర్డ్‌ని సెపరేట్ చేసి చూస్తారు. అలా కాదు చదవాల్సింది. ఇదంతా కలిపి మనం ఒకేలాగా చూడాలి. అలా చేయాలంటే మనం చంక్ చేయాలి కొన్ని వర్డ్స్‌ని. ఇప్పుడు చూడండి. ఇఫ్ యూ ఆస్క్ ఎనీ అనేది ఒక థింగ్‌గా చూడాలి. ఇదంతా ఒక థింగ్‌గా చూడొచ్చు. ఇదంతా ఒక థింగ్‌గా చూడొచ్చు. ఇదంతా ఒక థింగ్‌గా చూడొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్‌కి ఇప్పుడు ఇలా జరుపుతున్నప్పుడు మీరు దీని మీదే కాన్సంట్రేషన్ చేస్తారు చూడండి. ఇదంతా ఒక వర్డ్ లాగా అయిపోతది. ఇఫ్ యూ ఆస్క్ ఎనీ అనేది మీకు అర్థమైపోతది. ప్రతి వర్డ్ చదవకపోయినా గూడా. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చంకింగ్ అనేది ఒక్కొక్క వర్డ్ గాకుండా ఇలా బంచ్ ఆఫ్ థింగ్స్‌ని అంటే మీరు ఒక సెంటెన్స్ ఉంటే దాన్ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఏంటంటే ఇలా చదవండి. మీకు తెలియకుండా బ్రెయిన్ ఆటోమేటిక్‌గా ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోతుంది. సో, ఇప్పుడు చూడండి 'ది బాయ్ ఈస్ రన్నింగ్' అనే ఒక ఎగ్జాంపుల్ ఉందనుకోండి. 'ది బాయ్ ఈస్ రన్నింగ్' అని డిఫరెంట్ వర్డ్స్ కాకుండా దాన్ని 'ది బాయ్ ఈస్ రన్నింగ్' అనేది కూడా ఒక్కసారి బ్రెయిన్ కళ్ళతో చూస్తే బ్రెయిన్‌కి ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతది. సో, మీరేం చేస్తారంటే మీ ఐస్‌ని ట్రైన్ చేయండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని కలిపి ఒక వర్డ్ లాగా చూసేటట్టు ట్రైన్ చేయండి. సో, నెక్స్ట్ ప్రాక్టికల్ డ్రిల్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది ఇప్పుడు చెప్పిన దాంట్లో మోస్ట్ పవర్‌ఫుల్ డ్రిల్. ఏం చేస్తారంటే మీరు ఒక 5 మినిట్ టైమర్ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాయింట్ అయిపోయిన తర్వాత మీరు పాజ్ చేసి అది చేసి తర్వాత వచ్చి కామెంట్ చేయాలి. ఓకేనా? సో, ఏం చేస్తారంటే ఒక 5 మినిట్ టైమర్ పెట్టుకోండి. ఏం చేస్తారు మీరంటే ఏదో ఒకటి ర్యాండమ్‌గా ఓపెన్ చేసి మామూలుగా మీరు చాలా స్పీడ్‌గా చదివేసేయండి. మీరెలా చదువుతారో చూడండి. ఇలా మామూలుగా స్పీడ్‌గా చదివేయండి. ఏదైనా చేయండి. కానీ అంటే అర్థమైనా పర్లేదు. కొంచెం మీరు చదివే స్పీడ్ కన్నా ఒక 5 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ స్పీడ్‌గా చదివేసుకోండి. ఇలా 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 ఎళ్ళిపోండి బేసిక్‌గా. అంటే మామూలుగా ఇలా చదువుతాం కదా! జనరల్‌గా. అలా కాకుండా మీరేం చేస్తారంటే కొంచెం ఇలా 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 ఎళ్ళిపోండి. కొంచెం అర్థమైనా, అర్థం కాకపోయినా ఒక 5 మినిట్స్‌లో ఒక 1 ½ మినిట్ అట్లా 2 మినిట్స్ మామూలుగా ఫాస్ట్‌గా తిప్పుకొని ఇట్లా ఎళ్ళిపోండి. చూడండి. మామూలుగా చేతిని ట్రై చేయండి. మీకు అర్థం కాకపోయినా చూస్తా ఉండండి. ఓకేనా? ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? నెక్స్ట్ మీరేం చేయాలో తెలుసా? మళ్ళీ ఏం చదివారో అదే చదవండి. నార్మల్ స్పీడ్‌తో చదవండి. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతది. ఫాస్ట్‌గా చదువుతారు. తక్కువ టైం పడతది చదవడానికి. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇప్పుడు మామూలుగా మీరు ఇలా చదివారు కదా! చదవటం వల్ల ఏంటంటే మీరు బ్రెయిన్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. ఇది రఫ్‌గా ఇది ఉంటది. నెక్స్ట్ ఇది ఉంటది అని చెప్పి బ్రెయిన్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. మన కళ్ళు తెలుసు కదా! మన బ్రెయిన్ చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేసేస్తది. మీరు కొంచెం చూసినా కూడా బ్రెయిన్ ఫాస్ట్‌గా ప్రాసెస్ చేసేస్తది. అందుకని ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి నార్మల్ చదివితే మీకు జనరల్‌గా అర్థమైనట్టు ఉంటది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? చాలామంది ఇప్పుడు నెక్స్ట్ డే క్లాస్‌లో ఏం జరుగుతుందని తెలుసుకున్నారనుకోండి. ముందు దాని గురించి చదువుకొని ఎళ్లారనుకోండి. టీచర్ చెప్పేది ఇంకా బాగా అర్థమవుతది కదా! అట్లనే ఏంటంటే మీరు ఫాస్ట్‌గా ఒక్కసారి చూసేస్తే మీ బ్రెయిన్‌కి ఒక మ్యాప్ అనేది క్రియేట్ అవుతది. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీరు స్లోగా చదివితే మీకు ఆల్రెడీ చదివినట్టు బ్రెయిన్‌కి లైట్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా స్మూత్‌గా ఎళ్ళిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తారంటే స్టార్టింగ్ అలా ఫాస్ట్ చదవండి. దాని తర్వాత మీరు నార్మల్ చదివి చూడండి. ఎస్పెషల్లీ చెయ్యి కూడా వాడండి. దీనివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే చాలా స్పీడ్ పెరిగిపోతుంది. ఒకవేళ మీరు ఈ ఎక్సర్సైజ్ కానీ చేస్తే కింద కామెంట్‌లో రాయండి. మీరు నిజంగానే స్పీడ్‌గా చదివారా లేదా మీకే అర్థమవుతది. ప్లస్ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు చదివిన ప్రతి వర్డ్ మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు రఫ్‌గా 60% అండర్‌స్టాండ్ అయినా కూడా మీకు ఓవరాల్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి చాలా మందికేంటంటే చాలా బుక్స్ చదవాలనిపిస్తది. ఇప్పుడు ఊహించుకోండి నాకు 7,00,000 సబ్స్క్రైబర్స్ తర్వాత వరల్డ్ క్లాస్ పీపుల్‌తో కలవడం, తర్వాత ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏంటి? బుక్స్ అనే చెప్తాను. ఎందుకంటే నేను 700 ప్లస్ బుక్స్ చదివాను కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చానని చెప్పి నేను గ్యారంటీ చెప్తాను. ఎవరైతే బుక్స్ ఎక్కువ చదువుతారో వాళ్ళకి గ్యారంటీ సక్సెస్ నేను రాసిస్తాను. ఎందుకంటే ఊహించుకోండి మామూలుగా ఒక పర్సన్ సంవత్సరానికి ఒక బుక్ కూడా చదవడు. ఓకేనా? అదే మీరు రోజుకొక బుక్ చదవగలిగితే, అదే ఒకవేళ మీరు వారానికి 2 బుక్స్ చదవగలిగితే మీరు ఎంత రేంజ్‌లో ఎక్కడికెళ్ళిపోతారో ఊహించుకోండి. నేను అందుకనే హోవర్డ్ బర్గ్ అని చెప్పి వరల్డ్‌లో ఫాస్టెస్ట్ రీడర్. ఆయన రికార్డ్ గిన్నిస్ వరల్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. ఆయన నిమిషానికి 80 పేజెస్ చదువుతారు. ఏంటి ఊరికే చదవటం కాదు. ప్రతిది తిరిగి చెప్తారు గూడా. ఆయనని ఇండియాలో ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ చేశాను నేను. ఆయన కోర్సులు తీసుకున్నా. ఆయన కోర్సులు 2,50,000 అలా ఉంటుంది. 1,50,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలాంటి కోర్సులు తీసుకొని నేను నా వైపు నేను ఫాలో చేసి నేను 700 ప్లస్ బుక్స్ చదివాను. ఆయన టెక్నిక్స్ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఫేమస్ స్పీడ్ రీడర్స్ ఉన్నారు. వాళ్ళందరి టెక్నిక్స్ తీసుకొని మన తెలుగు వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్పీడ్ రీడింగ్ ప్రోగ్రామ్ ప్లీజ్ మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చేయండి అంటే మనం హోవర్డ్ బర్గ్ వాళ్ళ కోర్స్ తీసుకొచ్చాం. కానీ చాలా మందికి ప్రాబ్లమ్ ఏమైందంటే అది తెలుగులో లేదు.
ఇంగ్లీష్‌లో ఉంది. ప్లస్ అమెరికన్ ఇంగ్లీష్ అంటే చాలా మందికి అర్థం కాదు కదా! సో, ప్లస్ 150 లెసన్స్ అలా ఉన్నాయి. చాలా మందికి అది కష్టమైపోయింది. అందుకని ఏంటంటే నేను అనుకున్నా, సరే ఇంత చేశాం కదా! నేను తీసుకొస్తానని చెప్పి జస్ట్ 21 డేస్‌లో ఏంటి 3 వీక్స్‌లో మీ స్పీడ్‌ని 3 టైమ్స్ పెంచుకోవచ్చు గ్యారంటీడ్‌గా. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సక్సెస్ స్టోరీస్ కూడా వచ్చినాయి. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు చాలామంది. తీసుకొని వాళ్ళ స్పీడ్ చాలా డబుల్ అయిపోయింది. ట్రిపుల్ అయిపోయింది ఆల్రెడీ. అంత ఈజీ చాలా ఈజీ తెలుసా? మీరు మామూలుగా ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అబ్బా! ఇంత సూపర్ ఉంది ఏంటి అని చెప్పి ఫీలింగ్ వస్తుంది. సో 3 వీక్స్ స్పీడ్ రీడింగ్ ప్రోగ్రామ్ సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్‌లో వచ్చేసింది. మీరు ఆ సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు ఇది ఒక్కటే కాదు వెయిట్ లాస్ మీద కోర్స్ ఉంది, ఫాస్టింగ్ మీద కోర్స్ ఉంది, స్లీప్ మీద కోర్స్ ఉంది, ఫోకస్ 100 రెట్లు ఫోకస్ పెంచుకోవాలంటే ఎలా ఉంది, అలాంటియన్నీ స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది. తర్వాత ఎవ్వరికైనా ఉపయోగపడుతుంది. స్పీడ్ రీడింగ్ చేయటం వల్ల ఉపయోగం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఊహించుకోండి. ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు ఇలాంటి కొత్త ప్రోగ్రామ్స్ వస్తానే ఉంటాయి. నాతో పాటు వీడియో కాల్స్ ఉంటాయి. మీ డౌట్స్ అడగొచ్చు. ఇలా ఒక ప్రైవేట్ చాట్ గ్రూప్ ఉంది. మీలాగా చాలా మందితో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్‌లో ఉంది. యాప్ స్టోర్‌లో ఉంది, ప్లే స్టోర్‌లో ఉంది. మీరు అక్కడికెళ్ళి మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు ఈ 3 వీక్స్ స్పీడ్ రీడింగ్ ప్రోగ్రామ్ అనేది యాక్సెస్‌లోకి వస్తుంది. నాకు తెలిసి చాలా మంది తీసుకుంటారు అనుకుంటున్నాను. చాలా మంది వెయిట్ చేశారు. సో ఫైనల్‌గా తెలుగులో వచ్చేసింది. ప్లస్ ఇంకా అఫోర్డబుల్ చేయాలని చెప్పి జీరో కాస్ట్ ఈఎంఐ కూడా ఇంట్రొడ్యూస్ చేశాం. ఇప్పుడు మామూలుగా ఏంటి లాక్స్ ఆఫ్ రూపీస్ బయటకు అమ్ముతున్నారు అయ్యి. కానీ మనం అఫోర్డబిలిటీ క్రియేట్ చేసినా ఇంకా అఫోర్డబుల్ క్రియేట్ చేయాలని చెప్పి ఆ ఇంట్రెస్ట్ నేను భరించడానికైనా తీసుకున్నాను. నేను జీరో కాస్ట్ ఈఎంఐ కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. రీసెంట్‌గా వీడియో కాల్ చదువుతున్నప్పుడు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చారు వాళ్ళ మదర్. తీసుకొచ్చి చాలా బుక్స్ చదివేస్తున్నారు. అసలు స్పీడింగ్ భలే బంద్ చేసింది. అసలు చాలా మంది షాక్ అయిపోతున్నారు. న్యూస్ పేపర్స్ అయన్నీ కూడా చదివేస్తున్నారు. అసలు చాలా థాంక్స్ అని చెప్పారు. సో అలాంటి ప్రోగ్రామ్ ఇది. నిజంగా ఉపయోగపడుతుంది మీకు. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏదో చూసామా ఎళ్ళామా అన్నట్టు కాదు. ప్రతి లెసన్‌కి ఫుల్ ఎక్స్‌టెన్సివ్‌గా ఒక వర్క్ బుక్ కూడా ఉంటుంది. అయి కూడా మీరు ఫాలో అవుతారు. మీరు తీసుకుంటారు అనుకుంటున్నాను. అక్కడ మనం వీడియో కాల్‌లో కలుద్దాం. సో మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు. సో ఈ స్పీడ్‌లో చదివితే మీకు ఓకేనా? ఏంటసల జరుగుతదా అంటే జరగదు. ఆ సినిమాలో మాత్రం ఉంటది. కానీ 80 పేజెస్ ఒక నిమిషంలో చదువుతానంటే మీకు ఓకేనా? ఏంటి 80 పేజెసా? ఏంటి సినిమాలో ఉంటదా బ్రో అంటే కాదు. నిజంగానే చేయొచ్చు. హోవర్డ్బర్గ్ అని చెప్పి వరల్డ్స్ ఫాస్టెస్ట్ రీడర్ ఉన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 1996 నుంచి ఇప్పటి వరకు ఆయనది బ్రేక్ చేసిన మనిషే లేడు. సో ఆయన 80 పేజెస్ పర్ మినిట్ చదువుతారు. సో ఆయన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసింది నేనే. ప్లస్ ఆయన కోర్సెస్ని మన తెలుగు వాళ్ళకి తీసుకురావాలని చెప్పి కష్టపడి తీసుకొచ్చాను కూడా. అయితే ఆయన కోర్సెస్ వచ్చి 1.5 lakh ఓకేనా? ఆయన కోర్సెస్ 1.5 lakh అయినా ఆయన కోర్సెస్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి ఓకేనా? ఇంగ్లీష్లో ఉండి ప్లస్ చాలా లెసన్స్ ఉంటాయి. 100+ లెసన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసి మన భాష కాని భాషలో అర్థం చేసుకోవడానికి ట్రై చేసి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక చాలా మంది ఉంటున్నారు. సో ఇది ఎప్పుడైతే నేను ఇంట్రడక్షన్ చేశానో చాలా మంది తీసుకున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అన్నయ్య మీరు ఇంగ్లీష్లో కాదు కానీ తెలుగులో చేయగలుగుతారని అడిగారు. సో వాళ్ళందరి కోసం ఫైనల్గా నేను స్పీడ్ రీడింగ్ కోర్స్ని తెలుగులో తీసుకొచ్చాను. అది కూడా ఏంటి 100 లెసన్లు ఉండవు. జస్ట్ 21 డేస్లో మీరు స్పీడ్ రీడర్ అవుతారు. అది గ్యారంటీ. నేను 700+ బుక్స్ చదివాను. ప్లస్ నాకు రోజుకొక బుక్ చదవటం చాలా ఈజీ. నేను ఇలా రోజుకొక బుక్ చదవడానికి సీక్రెట్, తర్వాత అసలు హోవర్డ్బర్గ్ గారి సీక్రెట్స్, తర్వాత వేరే స్పీడ్ రీడర్స్ యొక్క సీక్రెట్స్ అన్నీ కలిపి జస్ట్ 21 డేస్లో మనం నేర్చుకోవడానికి ఒక హై లెవెల్ ప్రోగ్రామ్ మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో చేశాను. సో సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ప్రోగ్రాంలో మీరు 21 డేస్లో స్పీడ్ రీడర్ అవ్వచ్చు. ప్రతి లెసన్కి ఒక వర్క్ బుక్ ఉంటుంది. ఆ వర్క్ బుక్ కూడా హై లెవెల్గా ఉంటుంది. సో మీరు ఈ లెసన్ చదివి వెంటనే ఆ వర్క్ బుక్ చేస్తే మీకు ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. మీరు థియరీలో నేర్చుకున్న దానికి ప్రాక్టీస్ కుదురుతుంది. ప్లస్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకొని స్పీడ్ రీడింగ్ స్టార్ట్ చేద్దామా?